హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి లాలూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మరో రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటో మీకు అక్కడ ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇక్కడ రుమాలి రోటీ అయితే మనము చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే 1 కప్పు హాట్ వాటర్ అయితే తీసుకోవాలి. లైట్గా గోరువెచ్చగా ఉన్నటువంటి హాట్ వాటర్ అయితే తీసేసుకొని ఈ వాటర్లోకి ఒక 1/2 స్పూన్ వరకు షుగరు, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని ఇక్కడ మొత్తం కూడా మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్లో మనకి షుగరు, సాల్ట్ అనేది మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ మనకైతే 2.5 కప్పుల మైదా పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు మొత్తం మైదా అనేది తినలేము అనుకున్నట్లయితే సగం క్వాంటిటీలో మైదా, సగం క్వాంటిటీలో గోధుమ పిండినైనా సరే మనము తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తం కూడా మైదా పిండినే వాడుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మైదానైతే కొంచెం మనము వేడి వాటర్ వేసాం కాబట్టి చేతులు పెట్టకుండా ముందుగా అయితే స్పూన్ తోటే కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతులు పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనము చపాతీ పిండి అయితే ఏ విధంగా కలిపి పక్కన పెట్టుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కూడా మనము పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ వేయటం వల్ల మనకి పిండి అనేది మన చేతులకు మొత్తం కూడా అంటుకుపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనము ఒక 15 మినిట్స్ పాటు అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 15 మినిట్స్ పాటు తర్వాత మీరైతే చూడండి, పిండి అయితే మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఈ విధంగా మనము పిండిని నానబెట్టుకోవటం వల్ల మనకి పరోటాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అదేవిధంగా మనకి చేసుకునేటప్పుడు కూడా పొరల పొరలుగా అయితే ఉంటాయి. ఈ విధంగా మనము ఒక చపాతీ పిండిని ముద్దనైతే ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లో కానీ చపాతీ పీట మీద కానీ ఈ విధంగా వేసుకొని ముందుగా అయితే చపాతీలాగా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకొని మీరు ఈ విధంగా ఒక 3 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవటం వల్ల మనకి రుమాలి రోటీ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, అన్నీ కూడా మీరు ఒకేసారి ఈ విధంగా అయితే చపాతీలన్నిటినీ, పరోటాలన్నీ కూడా మీరు ఈ విధంగా అయితే ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. మనము చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకేసారి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, ఎక్కువ టైం ఏం పట్టకుండా మనకి తక్కువ టైంలో అన్నీ కూడా ఒకేసారి సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఇంకా నేనైతే ఈ ప్లేట్ మీదనే ఇక్కడ మనము చపాతీలను అయితే ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అయితే ఇక్కడ ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా అసలు కొంచెం లైట్గా అయితే చేసుకోవాలి. లేదంటే మనకి ఈ రుమాలి రోటీ అనేది టేస్ట్ అయితే అసలు బాగుండదు. అందుకోసం అనేసి కొంచెం పల్చగా అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక రోటీ అనేది, ఒక పరోటా అనేది వేసేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసుకొని రెండు వైపులా కూడా ఈ విధంగా మనము బాగా లైట్ కలర్లోకి మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా కూడా మనము ఈ పరోటాలను అనేది ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. చూడండి, మనకి ప్రతి ఒక్క పరోటా కూడా ఈ విధంగా అయితే పొంగి మనకి లోపల కూడా మనకి చాలా సాఫ్ట్గా అదే విధంగా పొరల పొరలుగా అయితే వస్తుంది. చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. దీంట్లోకి మనకి చికెన్ కర్రీ కానీ లేదంటే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా సరే ఒకసారి మన కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నేనైతే అలాంటి రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.